అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'తెలివైన తీర్పు'. పార్వతీపురంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ రోజు పొరుగురికి వెళ్లి పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేవారు. సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక అడవి మార్గంలో వాళ్ళ ఊరికి వచ్చేవారు. అలా ఒకరోజు వస్తూ ఉండగా రామయ్య కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరదామని అనడంతో ఇద్దరూ ఒక చెట్టు కింద సేద తీరారు. కాసేపటికి సోమయ్యకి మెలకువ వచ్చింది. సోమయ్య లేచి ఇక రామయ్యని లేపుదామని అనుకునేసరికి రామయ్య పక్కనే ఒక చిన్న సంచి కనిపించింది సోమయ్యకి. ఆ సంచి రామయ్యదేమో అనుకుని రామయ్యను లేపాడు. రామయ్య కూడా లేచి ఇక బయలుదేరదామని అనడంతో సంచి తీసుకోమని అన్నాడు సోమయ్య. ఆ సంచి తనది కాదని అన్నాడు రామయ్య. అయితే ఆ సంచిలో ఏముందో చూద్దామని తీసి చూశారు. వాళ్ళకి ఆ సంచిలో బంగారు నాణాలు కనిపించాయి. ఆ నాణాలు చూసి రామయ్య, సోమయ్య ఇద్దరూ చాలా సంతోషించారు. ఆ నాణాలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని అనుకున్నారు. అయితే ఇంత సొమ్ము ఒకేసారి వీరి దగ్గరికి ఎలా వచ్చిందని ఇంట్లో వాళ్ళు, ఊరిలో వాళ్ళు అనుమానిస్తారని ఆ నాణాలను ఎక్కడైనా పాతిపెట్టి కొంచెం కొంచెంగా తీసుకుందామని ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. అలా ఆ సంచిని ఆ చెట్టు నుంచి దూరంగా ఎవరూ వెళ్ళని దారిలో ఒక చోట మట్టి తీసి పాతిపెట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ సంచిలోంచి కొన్ని నాణాలు తీసుకోవాలని అనుకున్నారు. వాళ్ళు పాతిపెట్టిన చోట తవ్వి చూశారు. కానీ అక్కడ సంచి కనిపించలేదు. ఇద్దరూ ఆందోళన పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. సంచి అక్కడ పాతిపెట్టిన విషయం ఆ ఇద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియదు. కనుక నువ్వు తీసావంటే నువ్వు తీసావని ఇద్దరూ తిట్టుకున్నారు. అలా నేను కాదంటే నేను కాదని చాలా సేపు వాదించుకున్నాక ఊరి పంచాయతీలోనే విషయం తేల్చాలని అనుకున్నారు. మర్నాడు ఉదయాన్నే సర్పంచి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. సర్పంచి అంతా విని పంచాయతీలో ఈ విషయం తేలుస్తానని అన్నాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే పంచాయతీలో ఊరందరికీ జరిగిందంతా చెప్పి ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించానని అన్నాడు. సర్పంచి ఏం చెబుతాడని అందరూ ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు సర్పంచి, రేపు వీళ్ళిద్దరికీ మంత్రించిన బియ్యం ఉన్న కుండలు ఇస్తాను. వారిద్దరూ అందులో చేయి పెట్టి తీసి తిరిగి ఆ చేయిని వారి జేబులో పెట్టుకొని బయటకు తీయాలి. అలా తీశాక ఎవరి చేయికైతే పసుపు రంగు ఉంటుందో వారే నిర్దోషి అని చెప్పాడు సర్పంచి. ఆ తర్వాత రోజు పంచాయతీలో ఇద్దరికీ కుండలు ఇచ్చి అందులో చేయి పెట్టి ఆ చేయిని తీసి వారి జేబులో పెట్టుకోమని చెప్పాడు. రామయ్య, సోమయ్య సర్పంచి చెప్పినట్టే చేస్తారు. ఇద్దరిని జేబులో నుంచి చేయి తీసి చూపించమంటాడు సర్పంచి. వాళ్ళిద్దరూ చేయి తీయగానే సోమయ్య చేయికి పసుపు రంగు ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అయితే సోమయ్య నిర్దోషి, రామయ్యే ఆ సంచి దొంగతనం చేశాడని అనుకుంటారు. సోమయ్య సర్పంచితో తను నిర్దోషి కాబట్టే తన చేయికి పసుపు రంగు ఉందని అంటాడు. అప్పుడు సర్పంచి నవ్వి ఇలా అంటాడు. నిజానికి నేను వీళ్ళకి ఎలాంటి మంత్రించిన బియ్యమూ ఇవ్వలేదు. కనుక ఎవ్వరి చేతికి పసుపు రంగు అంటే అవకాశమే లేదు. సోమయ్య తప్పు చేశాడు. కాబట్టి అతని చేతికి పసుపు రంగు ఉండదేమో అని అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి అతనే రాసుకున్నాడు. రామయ్య ఏ తప్పు చేయలేదు కాబట్టి అతను అలా చెయ్యలేదు అని అన్నాడు సర్పంచి. అందరి ముందు తన దొంగతనం బయటపడేసరికి చేసేదేమీ లేక దొంగిలించిన సంచిని తెచ్చి సర్పంచ్‌కి ఇచ్చేశాడు సోమయ్య. ఇది ఇవాల్టి కథ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.